నమస్తే అండి. ఈ పొద్దు నేనొచ్చి ఎర్రకంది పప్పుతో దాల్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా కుక్కర్‌లోనే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో ఇలా ఎర్రకంది పప్పు అనేది పొట్టుతో సహా వస్తది కదా! అవన్నిటిని తీసుకున్నాను ఇక్కడ. ఇలా 2 సార్లు అన్నిటిని నీళ్ళు పోసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు నీళ్ళు పోసి బాగా క్లీన్ చేసేసినాక, మళ్ళీ దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసేసి ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టేసేయాలి. పప్పు అనేది నానుతుంది. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసి ఇప్పుడు వచ్చి నెయ్యి వేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ అనేది నెయ్యి అనేది వేసాను. ఇప్పుడు దీంట్లో వచ్చి నేను జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసేసాను. వేసేసి గింటి తీసుకొని ఒకసారి బాగా కలిపెట్టాలి. కలిపెట్టినాక ఇక నేను వచ్చి 2 పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలబెట్టేసేయాలి. కలబెట్టినాక ఇప్పుడు కొద్దిగా సోంపు అనేది వేస్తున్నాను. సోంపు వేసేసి ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ వేసేసినాక ఒకసారి బాగా కలబెట్టాలి. కలబెట్టి వేసేసినాక అవి వేగుతుంటాయి కదా, ఇప్పుడు 4 టమాటాలన్నీ కట్ చేసుకొని వేసేస్తున్నాను. వేసేసేసి బాగా కలబెట్టాలి. అవి కూడా వేగిపోతాయి. ఒకసారి కలబెట్టుకున్నాక ఇందాక మనం పప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఎత్తుకొచ్చి వేసేసేయాలి. వేసేసుకున్నాక పప్పు మొత్తం వేసేసేయాలి. పప్పు అంతా వేసేసి ఇప్పుడు గింటి తీసుకొని ఒకసారి అంతా బాగా కలబెట్టేసేయాలి. కలబెట్టేసేసి దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు, 1 స్పూన్ వచ్చి కారం పొడి, 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసేసినాక మళ్ళీ గింటి తీసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ అయ్యే మాదిరిగా కలిపెట్టేసేయాలి. కారము, ధనియాల పొడి, పసుపు అంతా కలవాలి కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కస్తూరి మేతి అనేది వేస్తున్నాను. ఇది లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కస్తూరి మేతి అనేది వేసాను. వేసేసి బాగా కలబెట్టేసేయాలి. కలబెట్టేసినాక ఇప్పుడు మన రుచి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు పోసేసి ఒకసారి అంతా బాగా కలబెట్టేసేసి ఇప్పుడు మనం కుక్కర్కి వచ్చి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేస్తే కుక్కర్ మూత పెట్టేసినాక ఇక్కడ నేను వచ్చి ఒక 4 విజిల్ రానిచ్చాను. పప్పు అనేది నాకు బాగా ఉడికింది. 4 విజిల్ వస్తే సరిపోతుంది. 4 కానీ 5 కానీ ఇక్కడ 4 విజిల్ రప్పించాను. ఆవిరంతా పోయినాక మూత తీసినాక ఆవిరంతా పోయినంత వరకు మూత తీయకూడదు. ఒకసారి చెకింగ్ చేసుకోండి ఆవిరిపోయిందా లేదనేది. ఇలా ఆవిరిపోయినాక ఒకసారి గింటి తీసుకొని మొత్తం అంతా బాగా కలిపేస్తే మనకు పప్పు అనేది తయారైపోతుంది. పప్పు అనేది తయారైపోయింది కదా, ఇప్పుడు మీకు ఈ పప్పు పైన మీరు వచ్చి పోపు అనేది కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు ఏమీ వేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.